చైల్డ్స్ మీద కూడా అటాక్స్ ఎక్కువైపోయాయి. ఒకవైపు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చిన్నారులు మీద అంటే అబ్యూస్ చేయడం, వాళ్ళని దారుణంగా హింసించి చంపేయడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకొక వైపు గర్ల్ చైల్డ్ పుట్టిందని తల్లిదండ్రులే చంపేస్తున్న ఘటనలు. ఆడపిల్ల పుట్టిందని రీసెంట్గా మనం చూసాం, కవలలను చంపేశాడు తండ్రి. ఇంకొక కేసులో స్విమ్మింగ్ పూల్లో ముంచేసి చంపేశాడు స్వయంగా తండ్రి ఆడపిల్లల్ని. ఇంత దారుణంగా అంటే కన్న పేగు గుర్తుకు రాదా వాళ్ళకి? ఆ టైంలో వాళ్ళు ఏం ఆలోచిస్తారు అసలు? పెళ్ళి టైంలో వాళ్ళకు ఇవ్వాల్సిన కట్నం గుర్తుకొస్తుంది. అంత పైసలు మా దగ్గర లేవు, ఈ పిల్లను పెంచి పెద్ద చేసి పెళ్లి చేయలేక మేము వదిలేసే బదులు ఇప్పుడే వదిలించుకోవటం బాగుంటుంది అనుకుంటారు. కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఒకరితోనే చాలించుకుంటున్నారు. ఇప్పుడు నాకే 4 అన్నలు ఉన్నారు, ఒక అక్క ఒక చెల్లెలు. వాళ్ళలో ఇద్దరి అక్కకు ఒక అన్నకు మాత్రమే 2 పిల్లలు, మిగతా వాళ్ళంతా ఒక్కొక్కరు. అట్లే నేనే కాదు, మా పెదనాయన కొడుకులు, మా చిన్నాయన కూతుర్లు అందరూ ఒక్కొక్కరితోనే, ఆడపిల్లైనా మగపిల్లైనా. అట్లే మా మిస్సెస్ తరపున ఇక్కడ మా మిస్సెస్కు ఒక అన్న, 2 తమ్ముళ్ళు, ఒక అక్క, ఒక చెల్లెలు ఉండాలి. ఏం కాకుండా వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరితోనే చాలించుకున్నారు, ఆడ మగ కాదని లేకుండా. ఇది సొసైటీలో మనం ఇప్పుడు ఈ కాలంలో మగపిల్లవాడు కావాలా ఆడపిల్ల కావాలనే దానికి, ఆడపిల్ల కంటే మగపిల్లవాడి కంటే ఆడపిల్ల కావాలని కోరుకోమని చెప్తాను. నేను ఒకప్పుడు దీంట్లో సర్వీస్లో ఉన్నప్పుడు నేను ఇంకొక ఆమె బాలాంబ గారని గైనకాలజిస్ట్ ఆబ్స్ట్రిషియన్, మేము ఇక్కడ శిశు హత్యలకు అగెనిస్ట్గా క్యాన్వాసింగ్లో పోయేవాళ్ళం, PCPNDT యాక్ట్ అని. ఇక్కడ ఏం చేసేవాళ్ళము, ఆడపిల్ల అయితే వద్దు అనేసి ఇంకా పుట్టక మునిపే ఇప్పుడు ఏంటంటే అండం తీసుకొని ఆర్టిఫిషియల్ దీంట్లో పురుషుడి నుంచి ఇవి స్పెర్మటోజోములు కేవలం Y క్రోమోజోమ్ ఉండే స్పెర్మటోజోమ్ని తీసుకొని అది మాత్రమే తల్లి గర్భంలోకి అండం విడుదలయ్యేటప్పుడు పెట్టి ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని దాని కింద కూడా చేసిన ఉన్నాయి. అప్పుడేంటి, మాకు ఆడపిల్ల వద్దు మగపిల్లకి వాడే కావాలని. ఇప్పుడు మేము చెప్తూ ఉన్నది ఏంటి, నీకు ఒక్కరితో చాలించుకునేటువంటి ఆడపిల్లను కను, మగపిల్లవాడు కాదు. ఎందుకు, నువ్వు చేసే జాబ్ వేరు, వాళ్ళ జాబ్ వేరు. ఒకప్పుడైతే మేము అగ్రికల్చర్ ఫ్యామిలీ నుంచి మా తాత ముత్తాతలు ఏం పని చేసేవాళ్ళు అదే పిల్లలు కూడా చేసేవాళ్ళు. సో మగపిల్లవాడు కావాలా. ఇప్పుడు ఏంటి, మా ఫాదర్ వ్యవసాయదారుడు, వాళ్ళ ఫాదర్ వ్యవసాయదారుడు, వాళ్ళ ఫాదర్ కూడా వ్యవసాయదారుడు. ఈరోజు నేను వచ్చింది చదువు చెప్పేదానికి, డాక్టర్ పనికి. సో నాది వేరు వీళ్ళు వేరు. ఈ టైంలో కొడుకుతో ఉండడానికి బదులు కూతురుతో ఉండడానికి ఇష్టపడతారు ముసలితనంలో. ఎందుకు, కూతురు అయితే తన కూతురు కాబట్టి ఒకవేళ విసుక్కున్నా కూడా చూస్తుంది అనేసి. అదే కొడుకు దగ్గరకు వస్తే కోడలు ఎంత మంచాము కానీ ఒక చిన్న మాట ఎదురు చెప్తే అక్కడ అత్తమామలు ఎదురు తిరిగిందంటారు. అదే కూతురు ఒక చెంపదెబ్బ ఈమె కొట్టినా ఇద్దరు 2 రోజులకు సర్దుకుపోతారు. అది ఉండటం లేదు. కాబట్టి ఇప్పుడు నీకు ఒక్కరే కావాలనుకుంటే కూతుర్ని కూతుర్ని కను, మగపిల్లవాడిని కాదు. ఎందుకంటే మగపిల్లవాడు నీతో కలిసి ఉండే అవకాశాలు ఈ కాలం తక్కువ. నువ్వు పోయి కోడలతో ఉండటం అనేది కూడా కష్టం. ఎందుకంటే ఇంట్లో ఎవరు దొరుకుతారు ఉండడానికి, కోడలు, కొడుకు కాదు. కొడుకు బయట తిరుగుతాడు. వంశం వృద్ధి చెందాలంటే కొడుకే. అది ఆ వంశం అని ఎప్పుడు చెప్పారు? ఇంత మునుపు కాలంలో. ఆడపిల్ల కూడా వంశం కదా. ఇది ఏంటంటే ఇప్పుడు మీకు తమిళనాడులో పోతే తండ్రి పేరు ఇనిషియల్గా వస్తుంది, మనకి ఇక్కడ మన ఇంటి పేరు సపరేట్గా ఉంటుంది, అక్కడ ఉండదు. సో ఆ టైంలో మీ ఇంటి పేరు వేరు, ఇంకోటి దగ్గర తండ్రి పేరు ఇంటి పేరు అవుతుంది, వాళ్ళ పిల్లలకు వీడి పేరు వస్తుంది. అక్కడ ఏది వంశం ఇది? ఇక్కడ వంశం అంటే 4 తరాలు చూస్తారు, ముత్తాత, తాత, తండ్రి, తను, ఏమన్న పన్ను. సో ఎవరనేది ఇది వంశవృక్షం అనేది. అంతకు మునుపు తరం గురించి మాట్లాడరు. ఇక్కడ ఇది వంశవృక్షం. ఇప్పుడు అవంతా పోతున్నాయి, ఇంకా లేదు. మీ ఇంటి పేరు లేకపోతే మీ వంశం ఏది? ఇంటి పేరుతో రావటానికని ఇప్పుడు ఇది లేదు. అప్పుడు చెప్పింది వంశం నిలబెట్టుకోవాలంటే మీరు చేస్తున్న కులవృత్తి ప్రోగ్రెస్ కావడానికి ఒక కొడుకు ఉండాలా. కూతురు పెళ్ళై ఇంకో చోటికి పోతూ ఉన్నింది,
తర్వాత ఆ కాలంలో ఏంటి, ఆడపిల్లను లేని ఇంట్లో నుంచి తెచ్చుకునేవాళ్ళు. మగపిల్ల ఈ కోడలుగా, కూతుర్ని తమకంటే ఉన్న వాళ్ళలో. అది సమాజం శ్రేయస్సు గురించి. ఎందుకంటే ఈ అమ్మాయి పుట్టింటి కంటే అక్కడ పోయినప్పుడు ఆమె పొజిషన్ ఎలివేట్ అవుతుంది, అక్కడ వాళ్ళతో ఈజీగా అడ్జస్ట్ అవుతుంది. తర్వాత వీళ్ళ ఇంటికి వచ్చిన కోడలు వీళ్ళకంటే తక్కువ స్థాయి నుంచి వస్తుంది కాబట్టి 3 ఎలివేటర్స్. చుట్టుపక్కల వాళ్ళు అమ్మాయికి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు పైన ప్రతిదీ మనం ఏ రిలేషన్స్ పైన ఫైనాన్సెస్తోనే, మిగతావన్నీ కూడా స్కిన్ డీపే. నీకు ఆడపిల్ల అయినా మగపిల్లోడైనా నీతో ఉండరు. నువ్వు చేసే ఉద్యోగం వాళ్ళది కాదు, వాళ్ళ దారిని వాళ్ళు వదిలిపోతారు. తల్లిదండ్రులను చూసుకునే దీనికి ఎవరు లేరు. ఎందుకంటే వాళ్ళని తీసుకెళ్ళి పెడితే వాళ్ళకి ఖర్చు అంతా ఎవరు పెట్టుకుంటారు? సో వాళ్ళని అనాథలు అయిపోతున్నారు తల్లిదండ్రులు. ఇక్కడ అనాథ, ఈవెన్ పైసలు ఉన్నా కూడా వాళ్ళ పైసలు వాళ్ళ తర్వాత రావడమే కానీ తల్లిదండ్రుని గురించి ఏం చేస్తున్నారని పట్టించుకోరు, తమ దగ్గర ఎక్కువ రోజులు పెట్టుకోరు. ఇవి ఉండేది. సో ఎవరైతే ఏంటి, ఇది ప్రజల్లో పూర్తిగా పోవాలి. ఈ మెసేజ్ పోయినప్పుడు ఇది తగ్గిపోతుంది. అందువల్ల ఆడపిల్ల పుడితే ఎంతమంది పిల్లలను జాగ్రత్తమని గొంతు పిసికేస్తున్నారు. ఇప్పుడు పెళ్లి కావాలనేది కూడా లేదు. ఆడపిల్ల అయినా మగపిల్ల అయినా చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉండిపోతున్నారు. పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉంటున్నారు? వాళ్ళకు వచ్చే ఆదాయం ఎంతో తెలుసు. వీళ్ళు ఉద్యోగాలు కూడా తుమ్మితే ఊడిపోయేటివి. ఈ ఐటీ జాబ్స్ అంటాం, ఎంత ప్రైవేట్లో జాబ్స్ గ్యారంటీ లేదు. ఈరోజు నాకు లక్షలు వస్తూ ఉండొచ్చు, రేపు అనుకోకుండా ఏదో ఒకటి వచ్చి నా ఉద్యోగం మీద అనుకోండి, నాకంటే మంచివాడు వాళ్ళకి దొరికితే నన్ను వదిలించేసుకుంటారు. సో ఇక్కడ జాబ్ గ్యారంటీ లేదు ఒకప్పటిలాగా. గవర్నమెంట్ జాబ్ అయితే ఇంక మనంతకు మనం చాలిస్తే కానీ, లేకపోతే పెద్ద తప్పు ఇస్తే వాళ్ళు తీస్తే కానీ జాబ్లో ఉండేవాళ్ళం. రిటైర్ అయిన తర్వాత కూడా మనకు మంచి శాలరీస్ వచ్చేటి. ఈరోజు నాకు వచ్చే పెన్షను జాబ్లో ఉన్నప్పుడు వచ్చే జీతం కంటే ఎక్కువ వస్తుంది. ఎందుకంటే సంవత్సరం పెరుగుతూ రూపీ వాల్యూ పడిపోవటంతో ఇలా ఉండదు. నేను చచ్చేంత వరకు వస్తూ ఉంటుంది. నేను చనిపోతే మా భార్య బ్రతికుంటే ఆమెకు నాకు వచ్చిన దాంట్లో సగం వస్తుంది. ఇప్పుడు ప్రైవేట్ జాబుల్లో అది లేదు కదా. వాడు ఒకసారి రిటైర్ అయిపోతే ఒక పైసా రాదు, తర్వాత ఏం చేయాలా? సో దీంతో వాళ్ళకి దిగులై ఎక్కడెక్కడో ఇన్వెస్ట్ చేస్తారు. ఆ పైసలు కాస్త నాశనం అవుతాయి ఇవన్నీ.